ఈరోజు వాక్య భాగము కోపం అంటే ఏంటి, దాన్ని మనం ఎలా జయించాలి. మొదటిగా కోపం వస్తే ఏం చేయాలి. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26లో అపోస్తుడైన పౌలు ఇలా అంటున్నాడు, మీరు కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ప్రియులారా, మనుషులుగా మనం కోపపడటం సహజం, కానీ ఆ కోపంలో మనం నోరు జారి పాపం చేయకూడదు. ముఖ్యంగా ఆ కోపాన్ని మనసులోనే ఉంచుకొని రోజంతా గడపకూడదు. సూర్యుడు అస్తమించక ముందే సమాధాన పడాలి, లేదంటే సాతాను మన హృదయంలో చోటు సంపాదిస్తాడు. రెండవదిగా కోపం వల్ల వచ్చే నష్టాలు. కీర్తనల గ్రంథం 37:8లో దేవుని వాక్యం ఎలా హెచ్చరిస్తుంది, కోపమును మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణమగును. కోపము మన శరీరానికి, ఆత్మకు మరియు మన అత్యంత ఆప్తులైన కుటుంబ సంబంధాలు, బంధాలకు కీడు చేస్తుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము. దీనికి ఒక చక్కని ఉదాహరణగా, ఒక ఊరిలో ఒక కొడుకు చాలా ఎక్కువ కోపం వచ్చేది. ఆ చిన్న విషయానికే విపరీతంగా కోపడుతూ ఇంట్లో వాళ్ళను, స్నేహితులను మాటలతో చాలా గాయపరిచేవాడు. తండ్రి ఒక ఉపాయం ఆలోచించి కొడుకు చేతికి ఒక సుత్తి, కొన్ని మేకులు ఇచ్చి, బాబు, నీకు ఎప్పుడు కోపం వచ్చినా వెళ్ళి మన ఇంటి వెనుక ఉన్న గోడకు ఒక మేకు కొట్టు అన్నాడు. మొదటి రోజు ఆ కొడుకు కోపంలో ఆ గోడకు దాదాపు 30 మేకులు కొట్టాడు. క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ కోపాన్ని అణుచుకోవడం నెరవేర్చుకుని మేకులు కొట్టడం తగ్గించాడు. ఒకరోజు అతనికి అసలు కోపమే రాలేదు. అప్పుడు తండ్రి, చాలా మంచిది బాబు, ఇప్పుడు నువ్వు కోపడకుండా ఉన్న ప్రతిరోజు ఆ గోడ నుండి ఒక మేకుని వెనక్కి తీసేయి అన్నాడు. కొన్ని రోజులకు కొడుకు గోడలోని మేకులన్నిటినీ తీసివేశాడు. అప్పుడు తండ్రి కొడుకును ఆ గోడ దగ్గరకు తీసుకువెళ్ళి ఇలా అన్నాడు, చూడు బాబు, నువ్వు మేకులైతే తీసేసావు, కానీ ఆ గోడకు పడిన రంధ్రాలు అలాగే ఉండిపోయాయి. ఆ గోడ మునుపట్ల ఎప్పటికీ మారలేదు. మన జీవితంలో కూడా అంతే ప్రియులరా. మనకు కోపం వచ్చినప్పుడు ఎదుటివారిపై మాటలు, అనేక మేకులను విసురుతాము. ఆ తర్వాత మనం క్షమాపణలు చెప్పి ఆ మేకులను వెనక్కి తీసుకున్న ఆ మాటలు ఎదుటివారి హృదయాల్లో చేసిన గాయాలు అలాగే ఉండిపోతాయి. అందుకే యాకోబు పత్రిక 1:20లో ఇలా ఉంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చివరిగా ఈ కోపానికి బైబిల్ చూపించే పరిష్కారం ఏమిటంటే దీర్ఘశాంతం. సామెతల గ్రంథం 16:32లో ఒక గొప్ప సత్యం దాగి ఉంది. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. నిజమైన బలవంతుడు ఎవరంటే ఎదుటివానిపై కోపడేవాడు కాదు, తన కోపాన్ని అణుచుకోగలవాడే. యేసుక్రీస్తు మనకు ఎంతో దీర్ఘశాంతాన్ని చూపించారు. ఆయన్ను సిలువ వేస్తున్నప్పుడు కూడా ఆయన కోపపడలేదు, బదులుగా వారిని క్షమిస్తూ వచ్చారు. కాబట్టి ప్రియ సగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకుండా కాసేపు మౌనంగా ఉండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ ఫలమైన దీర్ఘశాంతమును, సమాధానమును మన జీవితంలో అలవర్చుకుందాం. మన ఇళ్లను, మన సంఘాన్ని సమాధానకరంగా ఉంచుదాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో ఉంచి దీవించునుగాక. ఆమేన్.